విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి కారణాలేంటి? కార్మికులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదా? అదనపు పని ఒత్తిడి వారిని ఇబ్బందులకు గురిచేస్తోందా? విపక్షాలు, కార్మిక సంఘాలు ఏమంటున్నాయి? విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలో ల్యాడిల్ బ్లాస్ట్ కారణంగా ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇదే తొలిసారి అని కార్మిక సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ప్రమాదానికి గల అసలు కారణాలేమిటి? సాంకేతిక లోపమా, నిర్వహణలో నిర్లక్ష్యమా, లేక మరేదైనా కారణమా అనే కోణాల్లో అధికారులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. ఉక్కు ఉత్పత్తిలో నిమగ్నమైన కార్మికులు క్షణాల్లో మృత్యువాత పడడంతో స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, సహోద్యోగుల రోదనలు ప్రతి ఒక్కరిని కలచివేస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ SMS-2లో ప్రమాదానికి చాలా ప్రధాన కారణాలున్నాయంటున్నారు కార్మికులు. కాంట్రాక్ట్ సిబ్బందిని యాజమాన్యం తీవ్ర ఇబ్బందులు పెడుతోందని ఆరోపిస్తున్నారు. ఉత్పత్తి ఆధారిత చెల్లింపు విధానం అమలు చేస్తామనడం, తక్కువ మందితో అధిక పని చేయించడం, కనీస రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కార్మికుల భద్రతపై ప్రభుత్వం, అధికారులు దృష్టి పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం, 20 మంది పనిచేయాలని మిషన్ దగ్గర కేవలం 12 మంది 13తో పనిచేస్తూ ఉన్నారు. బ్లాస్ట్ ఫండ్ వచ్చిన హాట్ మెటల్ని ప్రాసెస్ చేసి SMS తెచ్చేటప్పుడు ఆ కెమికల్ ఈక్వేషన్స్ హాట్ మెటల్ బెండ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో కూడా చెక్ చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి దాంట్లో పేలుడు జరిగింది. ఆ పేలుడు ద్వారా 8 మంది ఉద్యోగులు అక్కడే చనిపోవడం జరిగింది. 8 మంది ఉద్యోగులు కూడా 8 మందిని చెప్తున్నాం తప్ప 8 మంది ఎవరో పేర్లు కూడా చెప్పిన పరిస్థితిలో ఉన్నాం. ఆ విధంగా కాలిపోయారు. కుటుంబ సభ్యులు వచ్చి గుర్తుపడితే తప్ప తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఇంకో 7 దెబ్బలు కాలి వీళ్ళంతా కూడా వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. కార్మికులపై అదనపు పని ఒత్తిడి, అనుభవజ్ఞులైన ఎంప్లాయీస్ లేకపోవడం ఈ ప్రమాదానికి కారణాలుగా కనిపిస్తున్నాయన్నారు వైసీపీ నేత అమర్నాథ్. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని వైసీపీ నేత అమర్నాథ్ డిమాండ్ చేశారు. కార్మికుల భద్రత గాల్లో దీపంలా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, యాజమాన్యం బాధ్యత తీసుకోవాలన్నారు. ఎగ్జిస్టింగ్ స్టాఫ్ మీద అడిషనల్ బర్డన్ పెట్టడం, సేఫ్టీ ప్రికాషన్స్ అనేటువంటి తీసుకోకపోవడం, రెండోది సీనియారిటీ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని వాళ్ళకి తోడుగా లేకపోవడం, ఎడిషనల్ ప్రెషర్ ఏంటంటే ఈ మధ్యకాలంలో చూసాం, ప్రొడక్షన్ లింక్డ్ శాలరీస్ ఇస్తాము, మీరు ఎంత ప్రొడక్షన్ తీసుకుని వస్తే ఆ షేర్లో మీకు జీతాలు ఇస్తాం అనేటువంటి పెట్టడం, వాళ్ళకు ఉన్నటువంటి పర్క్స్ అన్ని కూడా తీసేయడం, హౌస్ అలవెన్స్ ఎవరు, మెడికల్ ఇది ఎవరు, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకునేవారు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బోనస్లు ఉండవు, ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి శాలరీలు ఎవరు, ఏది ఇవ్వకుండా పనిచేసేటువంటి విధానంలో కూడా వారికి కావాల్సినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఇవ్వకపోతే ఎలాగా? సోమవారం సాయంత్రం లిక్విడ్ స్టీల్ తరలిస్తున్న వేళ ల్యాడిల్లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి ల్యాడిల్ నుంచి హాట్ మెటల్ బయటకు ఎగసిపడి సమీపంలో పనిచేస్తున్న కార్మికులపై పడడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పలువురు సజీవ దహనమయ్యారు. దీంతో ఆయా కుటుంబాలు విషాద సంద్రంలో మునిగిపోయాయి.